తప్పు చేస్తున్నారు తాతగారు. అరే, మీ మనవణ్ణి కాకుండా ఇంకెవరినో నమ్మి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేనే కేదార్ని అని ఇంట్లో ఎవరైనా చెప్తారు తాతయ్య. కావాలంటే కౌశికి ఎక్కనడుగు. అక్క, తాతయ్యకి నువ్వైనా చెప్పక్క. కేదార్ చెప్తుంది నిజం. నువ్వు వాగమ్మే. యో పెద్దాయనా, ఇప్పుడు నువ్వు ఎందుకు మా ఇంటికొచ్చుండావో? అన్యాయం చేసిన నీ భర్త కాలర్ పట్టుకుని నిలదీయటానికి. ఎర్రా సుధాకర్, నా కూతుర్ని మోసం చేసింది సరిపోలేదని ఇప్పుడు నా మనవణ్ణి కూడా మోసం చెయ్యాలని చూస్తున్నావా? వాడి కోసం ఎవ్వరూ రారు అని అనుకుంటున్నావా? మర్యాదగా కేదార్ని నీ కొడుగ్గా ఒప్పుకుంటావా లేదా? వాడికి నీ కొడుకు స్థానాన్ని ఇస్తావా లేదా? చెప్పరా, చెప్పు. నువ్వేమైనా మాట్లాడితే నా మీదొట్టే. యో పెద్దాయనా, ఏం దీని దౌర్జన్యమో? ముందు నా మొగుడు కాలర్ వదులు. నేను దౌర్జన్యం చేయడానికి రాలేదమ్మా. నీ భర్త నా కూతురికి నా మనవడికి న్యాయం ఎందుకు చెయ్యలేకపోయాడో నిలదీయటానికి వచ్చాను. 25 ఏళ్ల ముందు జరిగిపోయిన దానికి ఇప్పుడేం నేను పంచాయతీ పెట్టేది? అయినా కేదార్కి మావయ్య గారికి సంబంధం లేదని ఆయన చెప్పారు కదా. మళ్ళీ ఎందుకిలా ఒకరి తర్వాత వచ్చి ఆయన ఇబ్బంది పెడుతున్నారు? నా మనవడి బాధ మీకు ఇబ్బందిగా ఉందామ్మా? అవును, ఈ ఇంటికి ఆ అబ్బికి ఏం సంబంధం లేదని ఆ అబ్బి కూడా చాలా తూర్లు చెప్పుండాము. అయినా కూడా వినకుండా మళ్ళా ఎందుకిట్టా వస్తా ఉండారు? ముందు బయటికి వెళ్ళండి. మా మావయ్య మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవునా సుధాకర్, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నీకు 24 గంటల టైం ఇస్తున్నాను సుధాకర్. నా మనవణ్ణి నీ కొడుగ్గా ఒప్పుకో, లేదంటే కేదార్ కూడా నీ కొడుకే అని, ఈ వజ్రపాటి ఇంటి వారసుడే అని నా దగ్గరున్న సాక్ష్యాల్ని బయట పెడతాను. పెద్దరికంతో ఒప్పుకుంటావో, పరువు పోగొట్టుకుని ఒప్పుకుంటావో నీ ఇష్టం. నీకున్నది మాత్రం 24 గంటలే. తాతయ్య, రేయ్, ఇంకొక్కసారి నా మనవడి మీద చెయ్యి చేసుకున్నా, వాడి జోలికి రావాలని చూసినా నిన్ను వదిలిపెట్టను. తాతయ్య, సాక్ష్యాలంటా ఉండాడేంది?